హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదిగోండి బొబ్బర్లు నానబెట్టండి. బొబ్బర వరల్లో చేద్దాం అనుకుంటున్నానండి. 4 గంటల సేపు నానబెట్టాలండి. నానిన తర్వాత వడలు చేసుకోవాలన్నమాట అండి. ఇలా కడిగి బాగా నానబెట్టుకోవాలండి. బాగా కడిగేసి వడలకి ఇలా నానబెట్టుకున్నానండి. 4 గంటలు నానాలండి. నానిన తర్వాత వడలు చేసుకోవాలన్నమాట. ఇదండి, ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నానండి. బొబ్బర్లు వడలకి రసందల పప్పు వేసుకుంటున్నానండి గ్రైండర్లో. పిండండి మెత్తగాను తీసుకుంటున్నాను. ఇప్పుడు అలసంద వడలు రుబ్బి ఉంచుకున్నామండి. ఇదిగోండి ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు కోసుకున్నానండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలండి. అల్లం ఊరికే కొంచెం చితక్కొట్టి వేసానండి, సన్నగా తరిగేసి. జీలకర్ర, కాస్త కరివేపాకు. ఈ అలసంద వడలకి రెడీ చేస్తున్నానండి. ఇలా అండి వేసి ఉప్పు, తగినంత ఉప్పు అండి. రుబ్బేటప్పుడు కూడా కొద్దిగా వేసానండి ఉప్పు. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను. అలసంద వడలకి ఇలా కలుపుకొని గట్టిగా రుబ్బుకోవాలండి. అలసంద వడలు చాలా బాగుంటాయండి, చాలా రుచిగా కూడా ఉంటాయండి. తూర్పుగోదావరి జిల్లాలో బాగా ఎక్కువగా వండుకుంటారండి. ఇటైతే మనం గారెలు అవి వండుకుంటామండి. ఇక్కడ అటు అయితే అయ్యే ఎక్కువ వండుకుంటారండి. మా మనవడు ఎక్కువగా కావాలని మరీ అడిగాడు. అందుకని నేను అలసంద వడలు తయారు చేస్తున్నాను. కలుపుకున్నామండి. కలిపి ఉంచాను. ఇప్పుడు వడలు వేస్తాను. రెడీ చేస్తున్నాను. వడలు చూసారండి, ఇగోండి వడలు వేస్తున్నాను. చూడండి, నూనె కాగింది. ఇలా వడలు తయారు చేసి వేసుకోవాలండి చక్కగాను. గారెల్లాగా బెజ్జాలు పెట్టకూడదు. సన్నటి మంట మీద వండాలి. ఎర్రగా వండుకుంటే బాగుంటాయి. ఇదండి, ఇలా వేసుకోవాలి.
అలసంద వడలు రెడీ అయినాయండి. ఇదండి చక్కగా చిన్న మంట మీద వండుకున్నాను. ఇదిగోండి అలసంద వడలు. తర్వాత కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ చేశానండి. కారపొడి అండి. ఏ ఇష్టమైతే అది వేసుకొని తినొచ్చండి. చాలా చాలా బాగుంటాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఆ వీడియో కింద మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మళ్ళీ కలుసుకుందాం.